శ్రీవాణీ గిరిజాచిరాయ దదతో వక్షో ముఖాంగేషు ఏ లోకానాం స్థితిమావహంత్య విహతాం స్త్రీ పుంసయోగోద్భవాం తే వేదత్రయమూర్తయస్త్రిపురుషా సంపూజితా వసురైర్భూయాసు పురుషోత్తమాంబుజభవ శ్రీకందరాశ్రేయసే. హరే రామ 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 హరే హరే, హరే రామ రామ హరే రామ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. పుష్య సత్సంగానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మాకు అత్యంత ఆత్మీయులైనటువంటి వరిష్ఠ నాయకులు, మెదక్ పార్లమెంటు సభ్యులు శ్రీ మాధవనేని రఘునందన్ రావు గారు, అట్లానే మాకు ఆప్తులైనటువంటి కొండా లక్ష్మీకాంత్ రెడ్డి గారు, పెద్దలు శ్రీ మాధవరెడ్డి గారు, ప్రహ్లాద్ రావు గారు, శివరాజు గారు, రమేష్ గారు, పాండుగౌడ్ గారు, వెంకటయ్య గారు, విజయభాస్కర్ రెడ్డి గారు, నందు గారు, నా ముందు కూర్చున్నటువంటి సత్సంగ సభ్యులు, చాలామంది పెద్దలు ఉన్నారు. పేర్లు చెప్తే ఒక 20 మంది పేర్లు చెప్పొచ్చు. అలాంటి వాళ్ళందరిలో ఉన్నటువంటి పరమాత్మకు శిరస్సు వంచి నమస్కరిస్తూ ఉన్నాను. రఘునందన్ గారు ఈరోజు మన దగ్గరికి రావడం కాదు, బహుశా 7-8 ఏళ్ల క్రితం పరిగిలో, వారు అప్పటికి ఎమ్మెల్యే కాదు, వారు భారతీయ జనతా పార్టీలో చేరినటువంటి కొద్ది కాలంలోనే నేను అప్పుడు పరిగి వారిని పిలిపించాను. అప్పుడు కూడా వారు చాలా ప్రేమతోటి ఇక్కడికి వచ్చి, కొంచెం సౌండ్ పెంచినాను, ఇక్కడికి వచ్చి అందరితో చక్కటి సంభాషణ చేసి వెళ్ళిపోయారు. ఈరోజు కూడా ఒక అద్భుతమైనటువంటి, అంటే మనిషి అనేవాడికి ఆధ్యాత్మిక జీవితం అంటే ఆంతరిక జీవితం ఎంత ముఖ్యమో భౌతికమైనటువంటి ఈ ప్రపంచంలో ఒక దేశ సరిహద్దులను నిర్మించుకొని జీవితాన్ని సాగిస్తున్నాం కాబట్టి దాన్ని అనుసరించేటటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి జీవితం ఎట్లాంటిదో ఒక వకీల్ సాబ్ ఎలా మాట్లాడారో అలా మాట్లాడారు. రఘునందన్ గారి గురించి ఒక ఆసక్తికరమైనటువంటి విషయం ఏంటంటే, తెలంగాణ ఉద్యమం చాలా తీవ్రంగా నడుస్తూ ఉంది. ఆ రోజుల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, నేను ఎప్పుడో కథ చెప్తూ ఉండేవాడిని. ఒక హోటల్కు డబ్బులు లేని వాళ్ళంతా ఒక 4 కలిసి భోజనం చేయడానికి పోయిరట. పోయి భోజనం చేసిన తర్వాత ఎవరి జేబులు చూసుకున్నా డబ్బులు లేవట. ఈ 4 ఏం ఉపాయం పన్నీరట, ఈ డబ్బులకు కొట్టి పోవడం ఎట్లా అని ఉపాయం పన్నీరట. 4 ఒకేసారి కౌంటర్ దగ్గరికి పోయి నిలబడి జేబులోకి వెళ్ళి పైసలు తీసినట్టుగా వాడు నటిస్తున్నాడట. సో ఇంకోడు అన్నాడంట, ఎప్పుడు నువ్వే పైసలు ఇస్తావురా, నేను ఇస్తా జరగానే. ఇంకోడు అన్నాడు. ఈ మూడోవాడు అన్నాడంట, మీ ఇద్దరు అన్నిట్ల ముందర ఉంటారా, మేము ఎందుకు లేమని వాడు వస్తున్నాడు. ఈ 4ఓడు అంటాడంట, అన్నిట్లలో డబ్బులు మీరే పెడతారు, నేను ఎందుకు పెట్టకూడదా నా 4ఓడు అంటాడట. మొత్తానికి 4 ఇస్తలేరట పైసలు. ఈ మేనేజర్ కొంచెం, హోటల్ మేనేజర్ కొంచెం ఇబ్బంది అనిపించి, ఇట్లయితే మీ పంచాయతీ దేవతలేదా, అక్కడ దాకా పోయి పరిగెత్తుకొని ఎవరైతే వచ్చి కౌంటర్ మీద చేయి పెడతారో, మొదలు చేయి పెడితే వాళ్ళు ఇవ్వాలంటారు. ఆ హోటల్ బయటికి పోయి అటు ఉరికొచ్చి 4 ఒకటేసారి చేయి పెట్టిరట. వాళ్ళ పెడితే ఈ పంచాయతీ తెగట్లేదు ఎంతసేపటికి. ఈ మేనేజర్ అన్నాడంటే, దగ్గర ఉన్నందుకు తొందరగా వస్తున్నారు కదా, అక్కడ సందు కనిపిస్తుంది కదా స్తంభము, ఆడిపోయి రాండి అన్నాడు. 4 స్తంభం దగ్గరికి పోయి, అరే మనం ఇక్కడ మునిగినామంటే మళ్ళీ 2 కిలోమీటర్ల తర్వాత తేలాలనుకున్నారంట. పాపం ఈ మేనేజర్ చూస్తా ఉన్నాడట. అట్లాంటి పరిస్థితి ఉన్నటువంటి సందర్భంలో తెలంగాణ ఉద్యమాన్ని కూడా అన్ని పార్టీల రాజకీయ నాయకులు అట్లాంటి నఖరాలు చేస్తున్నటువంటి సమయంలో తెలంగాణ బిడ్డగా నేను తెలంగాణ ఉద్యమంలో ఉంటానని నిలబడ్డటువంటి మంచి గొంతుగా రఘునందన్ రావు గారు. ఇద్దరమ్ము విడిపోతే భూమి బద్దలైతుందా, ఇండియా పాకిస్తానుల ఇనుప కంచబడుతుందా, రావచ్చు పోవచ్చు రొయ్యలమ్ముకోవచ్చు, ఇలాంటి పాటలు పాడినటువంటి కవులను భుజాన వేసుకొని తెలంగాణ మొత్తం తిరిగి తెలంగాణ ఉద్యమాన్ని అద్భుతంగా నడిపించినటువంటి యోధులలో రఘునందన్ రావు గారు ఒక్కరు.
ఒకవేళ అవతల పార్టీలో ఉంటే మంత్రి కూడా అయ్యేవాడు ఈ పార్టీకి ఒకసారి. ఇది ఒక విషయం. రెండోది వారొకటి ప్రస్తావించారు, ఈ ఓట్లు, రాజకీయాలు, రాజ్యాంగం. మాకు మీకు ఆధ్యాత్మికంగా మేము ఎంత ఉన్నా, నేను ఎంత రాజకీయ నాయకునో మీకు అందరికి తెలుసు. ఓట్లు తాగడాలు ఇవాళ ఎట్లా ఉన్నాయి? ఓటేడ నేనేస్తిరన్నా, నా ఓటు దానోటు, నా పిల్లమే గుద్దే, ఓటేడ నేనేస్తిరన్నా, ఏ రాష్ట్రముల్లదో ఓటేడ నేనేస్తిరన్నా, ఆయకట్టు చైర్మన్ ఆదాయం ఎంతనో, రోజు బీరు దాపి బిర్యానీ తినబెట్టే, సర్పంచి పదవిలో సారమేమున్నదో, 500 నోటు జేబుల నూకావట్టే, ఏ రాష్ట్రముల్లదో ఎవడు వంపెనో గాని, అమ్మ తోడు సారబలె కమ్మగున్నది. ఏ రాష్ట్రముల్లదో ఎవడు వంపెనో గాని, అమ్మ తోడు సారబలె కమ్మగున్నది. తాగి ఊకుంటా ఓటు వెయ్యానీకే వెళ్ళి వెతకబోయిందైతే యాదికున్నది గాని, యాడ గుద్దిన్నో నేనెరుగలేదు. ఇది మన ప్రజాస్వామ్యం. కాబట్టి వారు అందరూ ఓట్లేయాలని, రాజ్యాంగబద్ధంగా నడుచుకోవాలని మనందరికీ మంచి సూచన చేశారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ వారు ఇవాళ అతిథిగా రావడం చాలా సంతోషంగా భావిస్తూ ఉన్నాను. భారతదేశం అంటే మనం అనుకునేటటువంటి భౌతికమైనటువంటి సంపద మాత్రమే కాదు. భారతదేశం అంటే కేవలం మనం కట్టుకునేటటువంటి ఇల్లు మాత్రమే కాదు. భారతదేశం అంటే మనం జీవించేటటువంటి జీవన విధానంలో రోజువారీ భోజనం మాత్రమే కాదు. భారతదేశం అంటే ఒక గంగామాత, భారతదేశం అంటే ఒక భగవద్గీత, భారతదేశం అంటే తండ్రి మాటకు నిలబడి అరణ్యవాసానికి వెళ్ళినటువంటి శ్రీరామచంద్రుడు, భారతదేశం అంటే గీతా ప్రబోధాన్ని యుద్ధంలో చేసినటువంటి శ్రీకృష్ణుడు, భారతదేశం అంటే ఒక అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక శక్తి. ఆ శక్తి భౌతిక ఆంతరికమైనటువంటి 2 శక్తులను ఏకం చేసినప్పుడు మాత్రమే దాని యొక్క విలువ అనేటటువంటిది బయటపడుతుంది. 2014కు పూర్వం ఈ దేశంలో వేరే దేశాల వాళ్ళు అతిథులుగా వస్తే వాళ్లకు బహుమతిగా తాజ్మహల్ ఇచ్చేవాళ్ళండి. తాజ్మహల్. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ దేశానికి ప్రతీక అయినటువంటి శ్రీమద్ భగవద్గీతను విదేశీ అతిథులకు ఇవ్వాలని ఇచ్చినటువంటి ఒక సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ దేశం యొక్క సంస్కృతి వారు ఇందాక చెప్పినటువంటి రాజ్యాంగంలోనే పొందుపరచబడ్డది. బెంగాల్కు చెందినటువంటి నందలాల్ బోస్ అనేటటువంటి ఒక గొప్ప చిత్రకారుడు, రవీంద్రనాథ్ ఠాగూర్ స్థాపించినటువంటి శాంతినికేతన్లో చదువుకున్నటువంటి చిత్రకారుణ్ణి ఆనాటి పెద్దలు పిలిపించి 22 చిత్రాలను రాజ్యాంగంలో పొందుపరిచారు. అందులో రాముడున్నాడు, కృష్ణుడున్నాడు, శివాజీ ఉన్నాడు, సుభాష్ చంద్రబోస్ ఉన్నాడు. మూల రాజ్యాంగ ప్రతిలో వీళ్ళందరి బొమ్మలు ఉన్నాయి. కానీ తదనంతర కాలంలో ఎందుకు తొలగించారో మనకు తెలియదు. అలాంటి ఒక అన్యాయం ఈ దేశానికి 75 ఏళ్ళ నుంచి జరుగుతూనే వస్తూ ఉన్నది. కానీ మన సంస్కృతి ఎంత గొప్పది, ఈ ధర్మం ఎంత గొప్పది. ఔరంగజేబు తన రాజ్యాధికారం కోసం తండ్రి అయినటువంటి షాజహాన్ వెళ్ళి జైల్లో వేశాడు. తండ్రి మాట కోసం 14 సంవత్సరాల అరణ్యవాసానికి శ్రీరామచంద్రుడు పయనమైపోయాడు. అది ఈ దేశం యొక్క సంస్కృతి. ఔరంగజేబు తన చెల్లెలని ఎర్రకోట నుంచి పైనుంచి తల కిందులుగా కిందికి పడేశాడు. దారాషికో అనేటటువంటి ఔరంగజేబు సోదరుడు ఉపనిషత్తులకు వ్యాఖ్యానం రాశాడు పర్షియన్ భాషలో. అతన్ని చంపేశాడు. కానీ అన్న అరణ్యవాసానికి వెళ్తే ఆయన పాదుకలను తీసుకొని వచ్చి సింహాసనం మీద పెట్టి రామరాజ్య స్థాపన చేయడానికి తాపత్రయపడ్డటువంటి వాడు భరతుడు. అలాంటి ఒక అద్భుతమైనటువంటి సంస్కృతి మనకున్నది. కానీ సంస్కృతి ఇవాళ రేపట్ల మారిపోయింది. మొన్నటికి మొన్న 5 రోజుల క్రితం
రోజు మన యొక్క వైన్స్ డిపోలకు 117 కోట్ల మంది వస్తే 5 రోజుల క్రితం జరిగినటువంటి న్యూ ఇయర్ కు 1220 కోట్ల కాటన్ల మందు వచ్చిందండి. అన్ని రూపాయల మందు వచ్చింది. 117 కోట్లు కేవలం తెలంగాణ తాగింది. లెక్కలు మళ్ళీ కరెక్ట్ చెప్తున్నా నేను. మరి సంస్కృతి 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 అంటున్నాం. దానికంతా కారణం ఏంటంటే ధర్మం యొక్క మూల స్వరూపం ఎవరికి తెలియకపోవడం. సంస్కృతి ఆచరిస్తున్నాం, కానీ సంస్కృతి యొక్క విలువ మనకు తెలియదు. ఆధ్యాత్మికత ఆచరిస్తూ ఉన్నాం, ఆధ్యాత్మికత యొక్క విలువ మనకు తెలియదు. దాంట్లో అన్నిట్లో డ్యూయల్ మెంటాలిటీ ఉన్నది, ద్వంద్వ భావం ఉన్నది. మందు కావాలి, సత్యనారాయణ స్వామి వ్రతము కావాలి, యజ్ఞము కావాలి, మందిని ముంచడం కావాలి. ఈ ద్వంద్వ భావం వల్ల ఆధ్యాత్మికత యొక్క అసలు స్వరూపం మనకు గోచరించడం లేదు. ఆధ్యాత్మికత అంటే గుళ్ళ చుట్టూ తిరిగి, లేదా యజ్ఞాలు చేసి, లేదా పలానా వ్రతాలు చేసి, సాంప్రదాయాలన్నీ పాటించి దానిలాగానే ఉంచాలనుకుంటున్నారు. మళ్ళీ చేయాల్సినటువంటి తప్పులని చేయాలనుకుంటున్నారు. ఏంటి దీనికి కారణం? ఒక ఊరిలో ఒక పిల్లగాడు ఏదో అల్లరి చిల్లరగా చెడిపోయినాడు. వాడు తప్పులు చేయడం అలవాటు చేసుకున్నాడట, దొంగతనాలు చేయడం మొదలుపెట్టినట, అనేక నేరాలు చేయడం మొదలుపెట్టినట. ఆఖరికి వాడు ఓనాడు పొద్దున్నే తాగి ఓ పెద్ద రాడ్ తీసుకొని వాళ్ళ అమ్మ నాన్నను చంపేసినట. వాడిని జైలుకి తీసుకెళ్లి తర్వాత జడ్జి గారి ముందు నిలబెట్టినట. వాడన్నాడట, ఏమయ్యా నీకు ఉరిశిక్ష పడుతుంది, చెప్పుకోవడానికి ఇంకేమైనా ఉందా అంటే వాడన్నాడంటే ఏమీ లేదు, తల్లిదండ్రులు లేనోని నన్ను క్షమించి వదిలేయడా అని అంటారు. తల్లిదండ్రులు చంపింది వాడే, క్షమించమని అడుగుతున్నది వాడే. మన ఆధ్యాత్మికత కూడా అట్లనే ఉన్నది. తప్పులు చేస్తాం, మళ్ళా ఆధ్యాత్మికత భావంలో ఉంటాం. ఈ రెండు జీవితాలు మనకు లేవు. మనకు ఉన్నటువంటిది ఒకే జీవితం. చాలా మంది సైకాలజిస్టులు, పర్సనాలిటీ డెవలప్మెంట్ చెప్పేవాళ్ళు, వీళ్ళంతా ఏమంటుంటారు తెలుసా? మీ ప్రొఫెషనల్ లైఫ్ వేరే, మీ పర్సనల్ లైఫ్ వేరే అంటుంటారు. నిజం చెప్పండి, ప్రొఫెషనల్ లైఫ్ పర్సనల్ లైఫ్ వేరు ఉన్నాయా? చచ్చిపోయినాడు ప్రొఫెషనల్ ఓ రోజు చచ్చిపోతావు, పర్సనల్ ఓ రోజు చచ్చిపోతావా? నీ రెండు జీవితాలు ఒకటేరా నాయన. ఆ సత్యం ఎందుకు తెలుసుకోవట్లేవు? కానీ అలా అనుకోవట్లేదు. నేను ప్రొఫెషనల్గా ఇలాంటి తప్పులే చేయాలి అనుకుంటున్నాను. ఆ తప్పులకు మూలమంతా బయట లోపల కలగలిసి ఉన్నాయి. మనస్సు అనేటటువంటిది లోపల ఉంది, శరీరం బయట ఉన్నది. మరి మనస్సు శరీరం యొక్క స్పృహ లేకుండా మనం ఉన్నామా? మనం ఎవరినైనా అడిగినాం అనుకోండి, ఏమండి ఈ మధ్య బక్కగా అయిపోయారు అని అన్నాం అనుకోండి, వాడు మనసులో ఏమనుకుంటాడంటే, నా గురించి ఎంత ఎంత కష్టపడిపోతున్నాడు అబ్బాయినా, నా ఆరోగ్యం గురించి నాకు ఎంత శ్రద్ధ ఉంది, ఏమంటే కళ్ళు ఈ మధ్య లోపలికి పోయాయి, నడవలేకపోతున్నారు, మీరేదో 5 కేజీల మాంసం తగ్గినట్టున్నారు. వాడు రాత్రికి పండుకునేటప్పుడు బెడ్ మీద కూర్చొని యాద్ చేసుకుంటాడు వాడిని, నా గురించి పలానా ఆయనకి ఎంత శ్రద్ధ ఉందిరా నాయన, ఎంత ప్రేమ ఉంది అనుకుంటాడు. నీకు దేహం గురించి మాట్లాడితే అంత ఆనందం. అదే అన్నాడు అనుకో, నీకు బుద్ధి లేదు, నీకు మనసు లేదు అన్నాడు అనుకో, ఏమై అట్లా అంటున్నావు అంటున్నావు. అంటే నీ దేహం గురించి మాట్లాడితేనేమో ఆనందపడిపోతున్నావు, నీ మనసు బాగాలేదు అనగానే నువ్వేం చేస్తున్నావు? అమ్మ నన్ను లోపల నా మనసు బాగాలేదని అనుకుంటున్నాడు వాడు, నా స్వభావం బాగాలేదనుకుంటున్నాడు. మరి రెండు ఉన్నట్టుగా నువ్వు భావిస్తున్నావు కదా. నువ్వు బయట ఉన్నటువంటి దాన్ని కాదు భావిస్తున్నది, నిజంగా చెప్పాలంటే లోపల ఉన్న దాన్ని భావిస్తున్నావు. లైఫ్ వేరు, లైఫ్ స్టైల్ వేరు. గుర్తుపెట్టుకోండి, లైఫ్ అంటే కొన్ని విలువలు, కొన్ని మూల్యాలు, కొన్ని గణాంకాలతో కూడినటువంటిది జీవితం. లైఫ్ స్టైల్ అంటే పైన అందరికి కనిపించడానికి నటించేటటువంటి నటనలు, కడుపుల కత్తెర్లు, నోట్ల చక్కెర్లు నటిస్తుంటారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు నటించడమే అయిపోయింది జీవితం అంటే. ఎందుకు అట్లా నటిస్తున్నారు? అత్తల దగ్గర నటిస్తున్నారు, కోడళ్ళ దగ్గర నటిస్తున్నారు. ఎందుకంటే నీ హృదయంలో నిజమైనటువంటి ప్రేమ లేదు.
ఎవరైనా అత్తలు మీరందరూ టెస్ట్ చేసి చూసుకోవచ్చు. మగవాళ్ళు అయితే వాళ్ళ అమ్మల ఫోన్లు ఒకవేళ వాడేటట్టయితే, వాళ్ళ భార్యల ఫోన్లు వాళ్ళు వాడేటట్టయితే, ఆడవాళ్ళైతే వాళ్ళ అత్తలు వాళ్ళ అమ్మల ఫోన్లను చూడండి. డిస్ప్లేడ్ పిక్చర్ అంటాం కదా మనం, డిపి. ఎప్పుడైనా కోడలు బొమ్మ ఏ అత్తనైనా పెట్టుకుంటుందా? చచ్చినా పెట్టుకోదు. ఎందుకు పెట్టుకోదు అంటే ఆమె ఇష్టపడతలేదు. ఆ కోడలు ఇచ్చినటువంటి మనవరాలను పెట్టుకుంటది, ఆ కోడల ద్వారా వచ్చినటువంటి మనుమన్ను పెట్టుకుంటది. కానీ కోడలు బొమ్మ చచ్చినా పెట్టుకోదు. అంటే నీవు ఏది ఇష్టపడతావో అది మాత్రమే చేస్తావు కదా. మరి నీవు ఆంతరికమైనటువంటి భావనను ఎందుకు ఇష్టపడతలేవు? ఎందుకు నటించేటటువంటి ప్రయత్నం చేస్తున్నావు? ఈ నటనలోంచి ఎప్పుడు బయటికి వస్తావు? ఎప్పుడు ఈ నటనలోంచి నువ్వు బయటికి వస్తావో అప్పుడు నీ యొక్క ఆధ్యాత్మికత అనేటటువంటిది పరిపూర్ణత్వము పొందుతుంది. మనకు నచ్చని వ్యక్తుల కొరకు మన దగ్గర లేని డబ్బు అప్పు చేసి, మనకు పనికిరాని వస్తువులు ఖరీదు చేసి జమ చేసుకోవడం జీవితం అన్నాడు ఆయన. ఒకసారి మళ్ళా చూసుకోండి. మనకు నచ్చని వ్యక్తుల కొరకు మన దగ్గర లేని డబ్బు అప్పు చేసి, మనకు పనికిరాని వస్తువులను ఖరీదు చేసి ఇంట్లో జమ చేసి పెట్టుకోవడమే జీవితం. జీవితం మొత్తం ఉన్న చాలా విలువైనటువంటి కొద్ది సమయాన్ని ఇంత పనికిరాని చెత్త నటనకు ఎందుకు నీవు వ్యర్థం చేస్తున్నావు? ఈ వ్యర్థం చేయడానికి కారణం ఏంటంటే నీ శరీరము, నీ మనస్సు, దాంట్లో ఉండేటటువంటి సూక్ష్మత నీకు అర్థం కావట్లేదు. పశువులాగా బతికేస్తున్నావు అంతే. ఎట్లా బతుకుతున్నామో ఏమో ఆలోచించట్లేదు. ఒక చెట్టు మనకు కనిపిస్తుందంటే ఆ చెట్టు యొక్క మూలము భూమిలో ఉంది. ఆ చెట్టు పైన నిలబడి ఫల పుష్ప భరితమై వికసిస్తుంది అంటే దాని యొక్క తత్వం అంతా వేర్లలో దాగి ఉంది. ఆ వేర్లు పుట్టడానికి మూలమైనటువంటి విత్తనం భూమిలో ఉంది. ఆ విత్తనం నీ యొక్క మనస్సు. వృక్షం అనేటటువంటిది, దాని ఫలపుష్పాలు అనేటటువంటివి నిత్యం మనం అవలంబించేటటువంటి జీవితం. కానీ లోపల ఉన్నటువంటి ఏ భావం పట్ల మనకు గౌరవం లేదు. కేవలం పైన ఉన్నటువంటి భావాల పట్లనే మనకు గౌరవం ఉంది. మనందరికీ భారతం తెలుసు. మహాభారతంలో దుర్యోధను తండ్రి అయినటువంటి ధృతరాష్ట్రుడు రాజుగా ఉంటే ఆ రాజు దగ్గరికి అనేక మంది మహర్షులు వచ్చి హితబోధ చేసి వెళ్ళిపోయేవాళ్ళు. అందులో ఒక రోజు కొద్దిమంది మహర్షులు వచ్చారు. వచ్చి చాలా గొప్ప గొప్ప విషయాలన్నీ ధృతరాష్ట్ర మహారాజుకు చెప్తూ ఉన్నారు. ఏమయ్యా, నువ్వు గుడ్డివాడవు, నీకంటే కళ్ళు కనిపించకపోవచ్చు, ఈ ప్రపంచంలో ఏం జరుగుతుందో నీకు తెలియకపోవచ్చు, కానీ యువరాజు అయినటువంటి, రారాజు అయినటువంటి, అమితమైనటువంటి బలశాలి అయినటువంటి నీ కొడుకుకు తెలియదు అనుకుంటున్నావా? దుర్యోధనుడికి నీవు ఆయనకు బుద్ధి చెప్పాలి. ఇలాంటి హితవచనాలన్నీ ఋషులంతా చెప్తూ ఉన్నారు. వాళ్ళల్లో ఒక ఋషి ఉన్నాడు, మైత్రేయ మహర్షి, గొప్ప తపశ్శక్తి సంపన్నుడు. ఆయన కూడా వచ్చి ఉన్నాడు ఆ రోజు. వాళ్ళంతా ఋషులు నీతులు చెప్తూ ఉంటే దుర్యోధనుడు ఇలా తొడలు కొట్టుకుంటున్నాడట. వీళ్ళు మాకేంది చెప్పేది? ఈ ఋషులకేం తెలుసు? ఈ ఋషులనే మేము పోషించే వాళ్ళమని అహంకారంతో తొడలు కొడుతూ ఉన్నాడట వాడు. అప్పుడు మైత్రేయ మహర్షి, ఏ తొడలతో నువ్వు విర్రవీగుతూ ఋషులను కూడా అవమానిస్తూ ఉన్నావో ఆ తొడలు విరిగి యుద్ధములో నువ్వు చత్తువుగా. కానీ మైత్రేయ మహర్షి శాపం పెట్టాడు. అందరూ అనుకుంటారు దుర్యోధనుడు తన గదతో కదా కొడితే, భీముడు తన గదతో కదా కొడితే దుర్యోధనుడి యొక్క తొడలు విరిగిపోయాయి అని మనందరం అనుకుంటాం భౌతికంగా పైనుంచి కనిపించే విషయాన్ని చూసి. కానీ మైత్రేయ మహర్షి యొక్క శాపము భీముడి యొక్క గదలోకి వెళ్ళి దుర్యోధను యొక్క తొడలు విరిచేటటువంటి పని చేసింది. కాబట్టి కేవలం భౌతికమైనటువంటి భోగలాలసత, డబ్బు, కులము, రకరకాలైనటువంటి అహంకారాలన్నీ తల మీద పెట్టుకొని మనిషి యొక్క విలువకు విలువ లేకుండా చేస్తున్నటువంటి వ్యక్తులు ఆధ్యాత్మిక ప్రపంచంలో ఎప్పుడు ఉన్నతి పొందలేరని శాస్త్రం చెప్తూ ఉంది. ప్రతిదీ మనం దర్శించడం నేర్చుకోవాలి.
మనం చూడడం నేర్చుకోవాలి. మన కళ్ళతో మనం దాని యొక్క ఆనందాన్ని పొందేటటువంటి అలవాటు మన దగ్గర ఉండాలి. వాట్సాప్ స్పిరిచువాలిటీ ఎక్కువైపోయింది ఇప్పుడు. వాట్సాప్ డివోషన్, ఏమేమో వింటుంటారు, ఏమేమో చేస్తుంటారు. ఎందుకు పూజలు చేస్తారో వాళ్ళకే తెలియదు. వాడు గుడి చుట్టూ ఎలా ప్రదక్షిణ చేయాలో కూడా తెలియదు చాలా మందికి. శాస్త్రం ప్రకారం ప్రదక్షిణ చేయమని చెప్పింది ఆగమ శాస్త్రం. గుడి చుట్టూ ప్రదక్షిణ చేసే వాళ్ళు 9 నెలల నిండు గర్భవతి తల మీద నిండు కుండ పెట్టుకొని నడిచేటప్పుడు ఎంత జాగ్రత్తగా నడుస్తుందో అంత జాగ్రత్తగా నువ్వు ప్రదక్షిణ చెయ్యాలి. అంటే ఆ గర్భంలో ఉన్నటువంటి పిండాన్ని కదలకుండా ఆ తల్లి యొక్క మనస్సు దాని పట్ల ఎలా ఉంటుందో భగవానుడి పట్ల అలాంటి మనస్సును పెట్టుకొని నువ్వు ప్రదక్షిణ చేయాలి. దీని పేరు ప్రదక్షిణ. కానీ ఇలాంటిది చేస్తూ ఉన్నామా? తీర్థం తీసుకుంటాడు వాడు, వాడు తలకు రుద్దుకుంటాడు, వాడు కడుపుకు రుద్దుకుంటాడు, వాడు గోడకు రుద్దేసి వెళ్ళిపోతాడు. వాడు ఎందుకు తీర్థం తీసుకున్నాడో వాడికి తెలియదు, తీసుకునేటటువంటి విధానము తెలియదు, శాస్త్ర ప్రమాణం ప్రకారం ఏమి చేయాలనో ఎవరికి తెలియదు. దాన్ని దర్శించాలంటే మన హృదయం దానికి సిద్ధపడాలి. వినడం అనేది నేర్చుకోవాలా. సత్సంగాలు మేము నడిపిస్తున్నది ఎందుకోసమే? శ్రవణం, నిరంతర శ్రవణం జరగాలి. ఈ శ్రవణము, మననము, నిధిధ్యాసన అనేది సాధనా చతుష్టయ సంపత్తి. ఇది నువ్వు ఆధ్యాత్మికంగా పురోగతి చెందాలంటే నీకు నిరంతర శ్రవణము జరగాలి. నువ్వు ఆ పూజ చేస్తున్నాను, ఈ పూజ చేస్తున్నాను అనుకుంటున్నావు. నువ్వు చేసేటటువంటి పూజలో నీ ఆలోచన ఏంటి? ఒక విగ్రహాన్ని ఇలా పెడుతున్నావు, దాని ముందు అరటి పండు పెట్టి ఊదుబత్తీలు కూర్చుతున్నావు. నీ దృష్టిలో ఊదుబత్తీలు, ఈ అరటి పండు, ఆ విగ్రహం రెండు ఒకటే. ఆయన దేవుడు అని అనుకోవట్లేదు నువ్వు. నీ హృదయంలో అట్లాంటి భావన లేదు. దర్శించే గుణము నీ దగ్గర లేదు. దర్శించే గుణము నీ దగ్గర ఉన్నప్పుడు మాత్రమే నిజమైనటువంటి ఆధ్యాత్మికత భావాన్ని నువ్వు పొందగలుగుతావు. మనందరికి తెలుసు లైలా మజ్ను కథ. లైలా అనే ఒక అమ్మాయిని ఒక దేశంలో మజ్ను అనేవాడు విపరీతంగా ప్రేమిస్తున్నాడట. వాడు పిచ్చివాడై తిరుగుతున్నాడట దేశం అంతా. ఈ రాజుకి ఎవడో రిపోర్ట్ చేసిండట, అరే మజ్ను అనే పిల్లవాడు ఆ అమ్మాయి కోసం పరితపించి వాడి జీవితాన్ని మొత్తం వదిలేసుకొని పిచ్చివాడై తిరుగుతున్నాడు రాజ్యంలో. అంటే ఈ రాజుకు ఎన్నోసార్లు అందరూ చెప్తుంటే పాపం చాలా బాధ అనిపించిందట. అసలు ఈ అమ్మాయిని ఒకసారి తీసుకురండి, మనం చెప్పి ఒప్పిస్తాం అంటే ఆ అమ్మాయిని తీసుకొచ్చి ముందర నిలబెట్టినట. ఆ అమ్మాయి ఆ రాజుగారు అనుకున్నట్టుగా అందంగా లేదట. ఈయన అనుకున్నాడు ఈ అమ్మాయి కోసం వీడు పిచ్చోడై తిరుగుతున్నాడు, అసలు ఈమెను పంపిండి వాడిని పిలుచుకురాని నేను చెప్తానట. వాడిని పిలుచుకొచ్చి నిలబెట్టినట ముందర. ఒరే ఎంత పిచ్చోడవరా నువ్వు, నీవు నాకు చెప్పు, నేను మన దేశంలో ద బెస్ట్ మ్యాట్రిమోని వనజారావు మ్యాట్రిమోనిలో మాట్లాడి నీకు అద్భుతమైనటువంటి అమ్మాయిని చూసే బాధ్యత నాది. ఆ అమ్మాయి ఎందుకు పడ్డావురా? 10 కిలోల మాంసం సరిగ్గా లేదు, ఆమె మొహం చూడ్డానికి బాగాలేదు అంటే వాడన్నాడట, సార్ నీ కళ్ళతో చూడకండి సార్, నా కళ్ళతో చూడండి సార్ అన్నాడట. వాడు దర్శనం అనేది మంది కళ్ళతో చూస్తే జరగదు, దర్శనం మన కళ్ళతో జరగడం నేర్చుకోవాలి. మరి ఇవన్నీ మనకు తెలియవా అండి? చాలా అనుభవం ఉంది, చాలా వయస్సు వచ్చింది. అందరూ చెప్తుంటారు అనుభవం ఎట్లా వస్తుంది, జ్ఞానం ఎట్లా వస్తుంది మనిషి కంటే? వయస్సు ఎక్కువ ఉన్నప్పుడు వస్తుంది, అనుభవం ఎక్కువ ఉన్నప్పుడు వస్తుంది. బస్సు ఎప్పుడు పోతుందో తెలుస్తుంది వయస్సు ఎక్కువ వస్తే, అంతకంటే ఎక్కువ తెలియదు. అనుభవం ఎట్లది? అనుభవం అంటే నాకు చాలా అనుభవం ఉంది. వ్యవసాయం చేయడానికి రోడ్డు మీదకి పోయి మనం ఫలానా వైపు మళ్ళడానికి ఆ అనుభవం పనికి వస్తుంది, జ్ఞానానికి అది పనికిరాదు. ఉదాహరణ, ఈ లైట్ యొక్క శక్తిని మనం అందరం ఇక్కడ ఉన్న వాళ్ళందరం అనుభవిస్తూ ఉన్నాం. ప్రొడక్షన్ మనకు తెలుసా అండి? లైట్ని ఎట్లా ఉత్పత్తి చేయాలో మనకి ఏమైనా తెలుసా? ఏమీ తెలియదు. మనకి రోజు అన్నం తింటూ ఉన్నాం, అన్నంలో కూరలు, పప్పులు, రఘునందన రావు గారు చెప్పినట్టు మాంసాలు, దానికి రకరకాల పేర్లు, 75, 85 ఎన్నో పేర్లు పెట్టుకొని తింటూ ఉన్నాం. మరి దాంట్లో మెగ్నీషియం ఎంత ఉంది, సల్ఫర్ ఎంత ఉంది, పొటాషియం ఎంత ఉంది ఎవరికైనా తెలుసా? చిన్నప్పటి నుంచి తింటూ ఉన్నాం, మరి అది అనుభవమే కదా. బెండకాయ కూర ఎలా ఉంటుందో మరి అందరికి తెలుసు, ఫలానా బిర్యానీ ఎలా ఉంటుందో అందరికి తెలుసు. కానీ ఆ బిర్యానీలో
లేదా ఆ కూరలో ఉండేటటువంటి పదార్థాలు ఏమున్నాయో నీకు తెలుసా? తెలియదు. నువ్వు ప్రొడక్షన్ యొక్క నాలెడ్జ్ నీ దగ్గర లేదు. అనుభవము, వయస్సు ఎప్పుడు కూడా జ్ఞానాన్ని ఇవ్వవు. మరి ఏమిస్తుంది అంటే నిరంతర అధ్యయన, శ్రవణ, మనన, నిధిధ్యాసలు జరగాలి. పూర్వకాలం మన యొక్క మీరు ఏ వ్రతం తీయండి, సత్యనారాయణ స్వామి వ్రతం తీయండి. మన దరిద్రం ఏంటంటే సత్యనారాయణ స్వామి వ్రతం దగ్గర కూర్చొని ఎవరెవరు వచ్చారు, చీరలు ఎవరు మంచివి కట్టుకొని వచ్చారు, ఎవరెవరు ఎలాంటి సొమ్ములు వేసిరి, మన ఇంటికి ఎమ్మెల్యే గారు వస్తున్నారా లేదా, ఫోన్ చేయి, ఏడుదానికి వచ్చినాడు ఆయన, ఎన్నో 36వ పెళ్లి కాడు ఉంటాడు. మన ఇంటికి ఇంకా 36వ పెళ్లి, 50వ పెళ్లి పూర్తి చేసుకొని రావాలి, 3 గంటలకు వస్తాడు. కానీ మన మనస్సు అంతా సత్యనారాయణ స్వామి మీద ఉందా అండి? అసలు మనం వచ్చేటటువంటి అతిథుల మీద, మనం కట్టుకున్నటువంటి బట్టల మీద, చుట్టాల మీద రకరకాలైనటువంటి వికల్పాలతోటి మనస్సు ఉంది. ఈ వికల్పాలతోటి ఉన్నందుకు మనము తెలుసుకోవడము లేదు. ఇప్పుడు నేను ఇంతసేపు ఆధ్యాత్మిక మాట్లాడుతుంటే మీరు అందరూ ఏమనుకుంటున్నారు? ఇదంతా బయటి వాళ్ళ గురించి చెప్తున్నాడు, మేమంతా పుణ్యాత్ములము కాబట్టి ఇక్కడికి చేరితిమి. మన గురించి మనం ఎప్పుడు ఆలోచించము. ఒక 10 మంది పరమానంద శిష్యులు పడవలు ఎక్కి బయలుదేరినట. పడవ దిగంగానే అన్నాడంటే వాడు, ఒరే మనం 10 మంది వచ్చామరా, లెక్క పెట్టుకోవాలన్నాడు. అరే నిలబడండి అంటే అందరు నిలబెట్టాడు. 1 2 3 4 5 6 7 8 9 దశమో నష్ట, 10వాడు చచ్చిపోయాడు రా అన్నాడు. అరే వాడు 2వ వాడు అన్నాడు, నువ్వు 1 నిమిషం ఆగు, నేను నీకు రావు లెక్కలు, నువ్వు ముందుకే వీక్, నీకు మొన్న 25 వచ్చినాయి యూనిట్ టెస్ట్లో, నువ్వు పక్కన సరే నేను లెక్క పెడతాను. వాడు వచ్చి లెక్క పెడుతున్నాడు. వాడు 1 2 3 4 అంటాడు, వాడు 9 అంటాడు. దశమో నష్ట, 10వాడు పోయిండ్రా. ఆఖరికి ఒక పెద్ద ఆ పడవ నడిపే వాడు రోజు లెక్కలు చేసుకుంటాడు. వాడు పడవంతా తాడు కట్టి వచ్చాడు దగ్గరికి. ఏం బాబు ఏంటి నాయన, మేము 10 మంది ఎక్కామండి, మీ దగ్గర 10 టికెట్లు తీసుకున్నాం, కానీ దశమో నష్ట, 10వాడు లేడు. వాడన్నాడు 1 నిమిషం లైన్ నిలబడ్డాడు అన్నాడు. వీళ్ళందరూ నిలబెడతా వాడు 1 2 3 4 10 అన్నాడు. ఉన్నారు కదా నా పిచ్చోళ్ళు. మన గురించి మనం ఎప్పుడు ఆలోచించము, మనం ఎప్పుడు పక్క వాళ్ళ గురించే ఆలోచిస్తాం. నేను ఎప్పుడో కథ చెప్తూ ఉంటా, మన ఇంట్లో కరెంటు పోతే చచ్చినా మన మీటర్ దిక్కు చూడము. పెదనాన్న వాళ్ళ ఇంట్లో పోయిందా లేదా చూడురా, వాడు చూడాలి. డాడీ పోయింది డాడీ, పెద్దనాన్న అప్పుడు మంచి శాంతి. మన యొక్క ఈ దరిద్రానికి అంత కారణం ఏంటి? దీనికి అంత కారణం ఏంటంటే మన మనస్సు యొక్క, మన యొక్క శరీరం యొక్క, మన సూక్ష్మ శరీరం యొక్క భావనలేవి మనకు తెలియవు. మీ అందరి సౌలభ్యం కోసం కొన్ని విషయాలు మీ ముందు ఈరోజు పెట్టడం కోసం మన యొక్క శరీరానికి ఒక పేరు పెట్టాను, భక్త బందయ్య. మన శరీరం పేరేం పేరంటే భక్త బందయ్య. మనందరిలో ఉన్నాడు ఆ బందయ్య. ఆయన ఏమేం చేస్తాడో చెప్తా మీకు. మన మనస్సు, ఆయన పేరు పెట్టాను భక్త మానయ్య. భక్త బందయ్య, భక్త మానయ్య గురించి తెలుసుకుందాం ఈరోజు మనం. ఈ బందయ్య ఎప్పుడు శరీరంతో ఉంటాడు, వాడి మనస్సు అంతా శరీరం తప్ప ఏమీ లేదు. బస్సు ఎక్కగానే రుమాలు పెద్దది పరుస్తాడు, సీటు మొత్తం మాదే అంటాడు. భార్య పిల్లలు కింద ఉంటారు, వాళ్ళు ఇంకా ఎన్నో ఉంటారు లైన్లో, కానీ సీటు మాకే కావాలంటాడు వాడు. వాడి స్వభావం కేవలం శరీరం. వాడి కడుపు, వాడి పిల్లలు, వాడి భార్య తప్ప వాడికి ఇంకొక ఆలోచన లేకుంటుంది. వాడికి భౌతిక సుఖము తప్ప ఇంకోటి ఏమి ఉండదు వాడికి. వాడు జీవితాంతం రూపాయి పక్కోడి కోసం ఖర్చు పెట్టాడు, కావో పుకడు కమ్మాలి. వాడి జీవితం అంతా ఇదే పని, రెండో పని లేదు. ఈ బందేగాడు క్షేత్రానికి వెళ్ళిండు అనుకోండి, వాడు 2 అడుగుతాడు, ఆడ అన్నం సత్రం ఉందా, పండుకోనికి ఫ్రీగా ఇస్తారా? వాడి తిండి నిద్ర తప్ప వాడికి భక్త బందేకి ఇంకో ఆలోచన లేదు వాడికి. దేవుడు దర్శనాన్ని వదిలిపెట్టి ఏడ ఉచిత ప్రసాదం దొరుకుతుందో లైన్లు వెతుకుతాడు వాడు. వాడి బాధంతా అదే విచారణ.
దేవాలయ దర్శనం ఇట్లా వెంకటేశ్వర స్వామి కనిపించినా లేదు, ఇట్లా బయటకు వచ్చి ఉచిత ప్రసాదం ఎక్కడ పెడతారు సార్ అంటాడు. పోనీ బందేను ధ్యానంలో కూర్చోబెట్టిరు అనుకోండి, నిద్ర ఎలా పోవాలని ఆలోచిస్తాడు వాడు. వాడికి తినడానికి తిండి, ఆనుకోవడానికి గోడ, కూసోవడానికి నీడ, ఇది తప్ప వాడికి ఇంకేమీ లేదు. అలాంటి బందేయులు ఎంతమంది ఉన్నారో లోకంలో. వాడిని ఎక్కడైనా క్యాంపుకు తీసుకెళ్ళారు అనుకోండి, అద్భుతమైన క్యాంప్, ఇలాంటి వాళ్ళు ఒక 500 మందికి ట్రైనింగ్ చేయడానికి తీసుకుపోయారు అనుకోండి. వాడిని అడిగింది అనుకోండి, ఏమయ్యా బందే క్యాంప్ ఎలా అనిపిస్తుంది నీకు? మన ఇంటి దగ్గర అయితే పైసలు ఖర్చు అయితే, ఈడ మాత్రం మనం ఫ్రీగా అన్నం తినొచ్చు అంటారు. గుడి బాగుందా అని అంటే వాడంటాడు గోడ బాగుంది అంటాడు. భజన ఎలా ఉందంటే భోజనం బాగుందంటాడు. యాత్ర ఎలా ఉందంటే నిద్ర సరిగ్గా పట్టలేదు అంటాడు. వాందంతా చిల్లర ఆధ్యాత్మికత, చిల్లర ఫెలో. సత్యనారాయణ వ్రతం చేస్తే నాకు పంచామృతం ఇష్టం, ఒక గిన్నె నిండా పోసి అంటాడు. ఆ వ్రతం చేసిన వాళ్ళు పోయి అడుగుతాడు సిగ్గు లేకుండా, నాకు పంచామృతం అంటే చాలా ఇష్టం, ఒక పెద్ద గిన్నె నిండా పోయి. వాడి భక్తి అది. వ్రతం లేట్ అయింది అనుకోండి, కొద్దిసేపు అయితే లేట్ అవుతుంది కాబట్టి కొంచెం భోజనాలు మొదలు పెడదామా అంటున్నాడు వాడు. ఇక్కడ ఒకటో కథ ప్రారంభమే కాకుంటుంది, ఆడ భోజనాలు అంటాడు. ఫంక్షన్లలో ఇందాక రఘునందన్ రావు గారు చెప్పినట్టు తిరిగి తిరిగి వెతికి వెతికి గులాబ్ జామున్లను పిండుతాడు. వానికి షుగర్ కాబట్టి గులాబ్ జామున్ పిండుకొని తింటాడు వాడు, అంత ప్రేమ తిండి మీద. వాడికి ఈ తిండి, ఈ సుఖము, ఈ నిద్ర ఏమన్నా డిస్టర్బ్ అయింది అనుకోండి, వాని స్టేట్మెంట్ ఒకటే, ఒక అద్భుతమైన స్టేట్మెంట్, దేవుడు అన్ని చోట్ల ఉన్నాడు బా, ఆన్నే ఉన్నాడు అంటాడు. వాడు ఇదొక శక్తి కూడా ఉన్నది వానితో. వీడు భక్త బందేయగాడు. ఈ బందేయగాడు ఎక్కడెక్కడ ఎవరెవరిలో ఉన్నాడో మీరే వెతుక్కోండి. ఇంకో రెండో పెద్ద మనిషి ఉన్నాడు, వైట్ కాలర్ గాడు, వాని పేరు భక్తమానయ్య. వాడు మనసుతోటి ఆలోచిస్తాడు ప్రతిదీ. వాడికి భౌతికంగా సుఖం కాదు, వీడు అన్నం పెడితే ప్రసాదం పెడితే ఖుషి అయిపోతాడు. వాడు ప్రసాదం వాడు కాదు, వాడు ఆ ప్రసాదాన్ని మంచి గిన్నెలో పెట్టాలంటాడు. వానికి మీరు జ్యూస్ వస్తే ఈ లొట్ట గిన్నెలో ఎందుకు పోసిరంటాడు. వాడు గిన్నెకు లొట్ట పడింది, దానికి గార్నిష్ చేయాలి, డెకరేషన్ చేసి ఇవ్వాలి వాడికి. వాడు ఉట్టిగా తాగాడు. వాడు ఆధ్యాత్మికత కోసం పెట్టేటటువంటి ఖర్చంతా, ప్రతి ఖర్చును వాడు ప్రమోట్ చేసుకుంటాడు. వాడు ఎల్లమ్మ బోనాల పండుగ శుభాకాంక్షలు పెట్టిన అనుకోండి, ఆ ఎల్లమ్మ గింతే ఉంటుంది మూలకు, వీడు మాత్రం పెద్ద ఫోటో అవుతుంది. వాడు ప్రతిదీ ప్రచారమే వాడికి. వాడికి భోగాస్వాదన, వాడికి భోగం అంటే ఇష్టం. వాడి భోగసాధ్యాత్మికత వాడి. ఈ బందేయ గాడిదేమో చిల్లరాధ్యాత్మికత, వీడిదేమో భోగసాధ్యాత్మికత. గుళ్ళల్లో బ్రహ్మోత్సవాలు చేసేటప్పుడు వాడే కనబడాలంటాడు, ఏ ఫోటోలో వాడే ఉండాలంటాడు. గుంజుకొని వస్తాడు. వానితోటి బలం కూడా ఎక్కువ, నూకుతాడు అందరిని. ఆ ఫోటో దిగడం కోసం నూకుతాడు. ఆఖరి రఘునందన్ రావు గారి కిందలోకి కూడా ఫోటో దిగుతాడు వాడు. అలాంటి వాడు. వాడు ఈ ప్రపంచంలో ఉన్న సుఖాలన్నీ అనుభవించాలని, బాగా పదం గుర్తుపెట్టుకోండి, ఈ ప్రపంచంలో ఉన్న సుఖాలన్నీ అనుభవించాలని భక్తిని, దేవుణ్ణి కూడా ఆధారం చేసుకుంటాడు వాడు. తర్వాత వాడికి భక్తి కన్నా వాడే ఎక్కువ. వాడు తిరుపతి లైన్లో నిలబడితే ఏమనుకుంటాడో తెలుసా? నన్ను ఎవరెవరు చూస్తున్నారు అనుకుంటాడు వాడు ఆ లైన్లో నిలబడడం. వాడు విఐపి దర్శనాన్ని అందరూ దర్శించాలని కోరుకుంటాడు. వాడు దేవుణ్ణి దర్శిస్తే వాడిని అందరూ దర్శించాలని కోరుకుంటాడు దుర్మార్గుడు. వాడు డబ్బును ప్రదర్శన చేస్తాడు కానీ ఖర్చు పెట్టాడు. గుర్తుపెట్టుకోండి, డబ్బును ప్రదర్శన చేస్తారు చాలా మంది. కొన్ని పార్టీల రాజకీయ నాయకులు ఉంటారు, మాకు 700 కోట్లు ఉన్నాయంటాడు. 7 రూపాయలు ఎవరికి దానం చేయడు దరిద్రుడు. వాడికి ఆ దానం చేసే బుద్ధి ఉండదు. అఫిడవిట్లలో చాలా చూపిస్తారు డబ్బు, కానీ ఎవడికి పిడికాడు పిల్లికి బిచ్చం పెట్టారు. ఒక మీటింగ్కి వెళ్తే వాడు ఫ్యాన్ దగ్గర కూర్చున్నాడు, టేబుల్ వేసుకొని స్విచ్ బోర్డు కాడ. ప్రతి 5 నిమిషాలకు ఒకసారి స్విచ్ బంద్ చేస్తున్నాడు, ఆన్ చేస్తున్నాడు. నాకు డౌట్ వచ్చింది,
ఏమయ్యా వీడు మళ్ళా మళ్ళా ఉబ్బరిస్తుంది ముందుకే, ఇప్పుడు మళ్ళా మళ్ళీ ఆన్ చేస్తున్నాడు, మళ్ళా మళ్ళీ ఆఫ్ చేస్తున్నాడు, ఎందుకు చేస్తున్నాడు అని మనం అడిగాను. ఏమి లేదు సార్, ఆ ఫ్యాన్లు 3 మేమే ఇప్పించినాం, మా అన్నదమ్ముళ్ళ పేర్లు 3 రెక్కల మీద, మా అమ్మనాయన పేరు మధ్యలో రాసినాం, తిరుగుతుంటే ఎవరికి కనిపిస్తలేదు, అందుకొరకు మధ్య మధ్యలో ఆఫ్ చేస్తున్నా, మధ్య మధ్యలో ఆన్ చేస్తున్నా అంటాడు వాడు. వాడు దర్శనం టికెట్లు, ఫ్లైట్ టికెట్లు ఎక్కితే దాన్ని కూడా ఫేస్బుక్ లో పెట్టుకుంటాడు. నేను ఈ రోజే ఢిల్లీ చేరాను, ఇగో ఫ్లైట్, మళ్ళీ ఎవడన్నా డౌట్ వస్తుందేమో అని వాడికి భయం, వీడు పోయిండా లేదా, ఫలానా స్వామి నా మెడలో రుద్రాక్ష మాలేసిండు అంటాడు, ఫలానా క్షేత్రంలో నాకు శేష వస్త్రం కప్పిండ్రు అంటాడు. వాడి ప్రతి అడుగు పక్క వాళ్ళని ఆకర్షించడానికి చేస్తాడు. ఈ భక్త మానయ్యలు, ఈ భక్త బంధయ్యలు పరమేశ్వరునికి ఎప్పుడు ఇష్టం ఉండరు. బాగా రాసి పెట్టుకోవాల్సినటువంటి మాట మీకు చెప్తున్నాను. రసరూప పరమాత్మ స్మరణం, దుఃఖరూప సంసార విస్మరణం. ఆధ్యాత్మిక మార్గంలో ఎవరైనా భక్తి ప్రపత్తులు కలిగి ఉన్నారంటే వాళ్ళకి ఈ 2 జరగాలండి. ఇవి 2 జరిగినప్పుడు మాత్రమే వాళ్ళ యొక్క భక్తి ఫలిస్తుంది. మొట్టమొదటిది రసరూప పరమాత్మ దర్శనం, సుఖరూప సంసార విస్మరణం. పరమేశ్వరుడు రసో వైసహ అని పరమేశ్వరుడికి పేరు. ఆయననే నాకు పరమేశ్వరుడు ఇష్టమైనటువంటి వాడనే భావన ఎవరికి ఉంటుందో అది రసభావన. దుఃఖరూప సంసార విస్మరణం, దుఃఖం పట్ల, సంసారం పట్ల ఉండేటటువంటి దుఃఖాన్ని వదిలిపెట్టే భావన ఉండాలి. ఈ 2 ఆధ్యాత్మికం జరిగినప్పుడు జరగాల. కానీ మనం ఏం చేస్తున్నామండి, మన దగ్గర రకరకాల క్రమశిక్షణలు, క్రమశిక్షణ ఆధ్యాత్మికత అనుకుంటాడు ఒక ఆయన, బాబులు వదిలిపెట్టదాం, క్రమశిక్షణ ఆధ్యాత్మికత అనుకుంటాడు ఒక ఆయన. మీ అందరికి ఒక విషయం, ఈరోజు కొత్త విషయం చెప్తూ ఉన్నా. మనందరికంటే ఒక గొప్ప క్రమశిక్షణ ఉన్నటువంటి వ్యక్తి ఉంది ఈ ప్రపంచంలో, దాని పేరు కాకి. మనం ఏమనుకుంటున్నాం, కాకిని చీదరించుకుంటారు చాలా మంది. కాకి ప్రతిరోజు బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేస్తుంది, ప్రతిరోజు బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేస్తుంది. కాకి స్నానం అంటారు దాన్ని. అద్భుతమైనటువంటి 14 కిలోమీటర్ల పరిక్రమ జరుగుతుంది. అలకు నిరంజన్ అని బయలుదేరుతాడు అక్కడికి. ఇదంతా అయిపోలేదు 2 సంవత్సరాలు అవుతుంది. నీకేం తెలుస్తున్నది? తర్వాత అందరి లోపల లౌకిక వ్యవహారాలు నిండిపోయినాయండి. మన మనసు నిండా భగవంతునికి చోటు లేదు, మనస్సులో భగవంతునికి చోటు లేదు. అందుకే ఆయన కరుణ లేదు, శాంతి లేదు. డబ్బులున్నాయి, డబ్బున్నంత మాత్రాన శాంతిగా ఉంటారని అనుకోకండి. డబ్బు పరమ ప్రయోజనం కాదు, డబ్బు ఒక అవసరం మాత్రమే. నీ హృదయానికి యోగేన శాంతిం విందతి. నీ హృదయం ఎప్పుడు శాంతపడుతుందంటే జీవాత్మ పరమాత్మ సంయోగే యోగ ఉచ్యతే. పరమాత్మతో నీవు కలిసేటటువంటి మార్గంలో నువ్వు ఉన్నప్పుడు మాత్రమే శాంతి పొందుతుందని మహాభారతంలో విదురుడు చెప్పాడు. కాబట్టి హృదయం నిండా పరమాత్మను నింపుకోవాలి. అలా నింపుకోకుండా మన ఇష్టం వచ్చినట్టుగా మనకి ఏం బుద్ధి పుడితే అది మనం చేస్తూ పోతున్నాం. మన మనసు నిండా అల్ప విషయాలకు ఎక్కువ చోటున్నది. మీకు పోయిన నెల కూడా చెప్పాను నేను, అల్ప విషయాలను గౌరవించడం మానేయండి. ఏమిటి పుష్ప? పుష్ప ఏంటి? ఒక స్మగ్లర్ జీవితాన్ని తీసుకొని వచ్చి మొత్తం తెలుగు సమాజం అంతా టీవీల ముందు కూర్చోబెట్టి తెలుగు రాష్ట్రాలకు ఇంకేం పని లేనట్టు మనందరికి, మన రోడ్ల మీద ఎంతమంది చచ్చిపోతున్నారంటే ఎన్ని కేసులు పెట్టాలి మనం? మొన్నటికి మొన్న మన ఆలూరులో ఎంతమంది చనిపోయారు? ఇక్కడ మన రోడ్డు మీద హైదరాబాద్ మన్నగూడ నుంచి అప్పా జంక్షన్ వరకు ఈ 5-6 ఏళ్లలో 402 మంది చనిపోయారు మొత్తం. మనం ఎంతమంది మీద కేసులు పెట్టాలి?
తెలుగు రాష్ట్రాలకు ఇంకేం పని లేదా మనకు? ఈ సినిమా నటులు వాళ్ళు తప్పని కూడా నేను అనట్లేదు. విలువలు పాటించే వ్యక్తులను సమాజానికి చూపించండి. విలువలు లేని వ్యక్తులను నాకు వినోదం అవసరం లేదు. నువ్వు కూడా ఆ వినోదంలో పడ్డావు అంటే నీకు కూడా అలాంటి అజ్ఞానంలోనే ఉన్నావు నువ్వు. దానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఎక్కడ అగ్ని కణం ఉంటుందో, దీపం ఉంటుందో, మిడత పరిగెత్తుకొని వచ్చి అగ్నిలో పడి చచ్చిపోతుంది. అదేమైనా యాక్సిడెంటల్గా చచ్చిపోయిందా అండి? యాక్సిడెంటల్గా చచ్చిపోయింది కాదు అది. అది హృదయపూర్వకంగా నిప్పు వైపు ప్రయాణం చేస్తుంది. మనం కూడా అలాంటి ప్రయాణాలు చేస్తున్నాం. అల్ప విషయాలను మన మనస్సు నిండా నింపుకున్నాం. సంసారాన్ని మన మనసు నిండా నింపుకున్నాం. సంసారం అంటే పిల్లలు పెళ్ళమని కాదు. మళ్ళీ అనుకొని అందరు ఇంటికి పోయి సాయంత్రం కాగానే వకీల్ సాబ్కు డైవర్స్ పేపర్లు పంపారు. సంసారం అంటే అది కాదు. మనకు అవసరం లేని ప్రపంచంలోని చెత్త పుట్టగా మన తలను మార్చుకున్నాం. చెత్త పుట్ట ఇది. మొత్తం ప్రపంచంలో ఉన్న చెత్తనంతా తెచ్చి దీంట్లో వేసుకున్నాం మనం. మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ అవుతుంటే నేను ఢిల్లీకి వెళ్ళాను. వస్తూ ఉంటే ఒక ఆంధ్ర ఆయన నా పక్కన కూర్చున్నాడు. సార్ తెలంగాణలో ఎవరు గెలుస్తారా అన్నాడు. 500 ఇచ్చి చెప్తా అన్నాడు. అనగానే నా దిక్కు చూస్తున్నాడు ఆయన సీరియస్గా. 200, 100, 50, 20 రూపాయలు. 20 అనగానే ఆయన నా మీద కోపం కూడా వచ్చింది. నీవు అడిగిన ప్రశ్నకి 20 రూపాయల ఇజ్జత్ లేదు, ఎందుకని నన్ను అడుగుతున్నావు? దీని పేరు సంసారం. సంసారం అంటే అన్ని వదిలిపెట్టమని కాదు. మన దరిద్రం ఇంకోటి ఏంటంటే ఈ భక్తులు అయిందంటే చాలు, ఎవరి మాట వినరు. ఇక భక్తులు అనగానే ఆయన వెంటనే నిన్నటి వరకు మామూలుగా ఉంటాడు, అయ్యప్ప మాలయంగానే ఎవరిని అబ్బకినాడు. ఇక అంటే తప్పని నేను అనట్లేదు. దాని యొక్క సారాంశం నీకు తెలియాల. వాడు భక్తుడు కాగానే ఏ పని చేస్తలేడు. ఇంట్లో భార్య వచ్చి అన్నదంట, ఏమయ్యా ఇంట్లో సరుకులు అయిపోయినాయి, సపోర్ట్ చేస్తలేవు. ఎవరి భార్య ఎవరి పిల్లలు అంటున్నాడు. వాళ్ళ కొడుకు వచ్చి అడిగాడు, డాడీ కాలేజీలో ఫీజు కట్టాలి. ఎవడి కొడుకు ఎవడి ఫీజు? వానికి కూడా అర్థమైంది, చిన్నోడు కదా, వానికి అర్థమైతే లేదు. ఆఖరికి ఒక పెద్ద మనిషి అప్పు ఇచ్చిన ఆయన వచ్చిండట. నా దగ్గర 50,000 తీసుకుంటు, ఎవడి 50,000 ఎవరికి ఇచ్చినావు అంటున్నాడు. ఇంకా వాడు ఏడుకోవాలి. ఈ కథలన్నీ వింటూ ఉంటే భార్య కోపం వచ్చిందట. వీడి సంగతి చెప్పాలనుకున్నదట. జొన్న రొట్టెలు చేసేటప్పుడు మంచి పొరకాసు కట్టెలు పెట్టి చేస్తుందట. కట్టె ఒకటి తీసుకొచ్చి మన తొడ మీద వాత పెట్టిందట. అబ్బా ఎవని తోడ ఎవని అబ్బా. నైనం చిందంతి శస్త్రాన్ని నైనం దహతి పావక నచైనం క్లేదయంతి. ఆత్మను అగ్ని కాల్చలేదు, నీరు తడపలేదు అని శ్లోకం చెప్తుందట. అప్పుడు కానీ ఇంక బుద్ధి రాదు. ఆధ్యాత్మికత అంటే ఇవి అన్ని వదిలిపెట్టడం కాదండి, నీ తలలో ఉన్నటువంటి చెత్తను వదిలిపెట్టడం నేర్చుకోవాలి. అందుకోసం ఈ సత్సంగాన్ని మేము నడిపిస్తూ ఉన్నాం. దయచేసి చెప్తూ ఉన్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.